ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాసి అమాయకపు ప్రజలను టార్గెట్ చేస్తూ వారి ఏటీఎం కార్డును ఏమార్చి నగదును డ్రా చేసే ప్రొఫెషనల్ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే నంద్యాలలో జరిగిన ఘటనకు సంబంధించిన కేసును నంద్యాల 1 టౌన్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఛేదించారు. బుధవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ జావలి వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రొఫెషనల్ దొంగ దండన్న సిద్దేశ్ అలియాస్ సిద్దు ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాస్తూ అమాయక ప్రజలను టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డు ద్వారా వారికి నగదును డ్రా చేసి ఇచ్చి అసలు ఏటీఎంకు బదులు అలాంటిదే మరొక నకిలీ కార్డును ఇచ్చేవాడు. అసలు ఏటీఎం కార్డుతో డబ్బులను డ్రా చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జనవరి నెల 29వ తేదీ నంద్యాల శ్రీనివాస్ సెంటర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంలో నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సుబ్బరాయుడుకు నగదు డ్రా చేసి నకిలీ కార్డును ఇవ్వడం జరిగిందన్నారు. అతని ఏటీఎం కార్డు ద్వారా వివిధ ప్రాంతాల్లో 1.24 లక్షల నగదును డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చేపట్టిన ఎంక్వైరీలో బుధవారం నిందితుడు బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 1.20 లక్షల నగదును, ఏటీఎం కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత 15 సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకే పాల్పడుతూ ఉండేవాడని పేర్కొన్నారు. కర్నూలు, ఆదోని, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో 19 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. అనతి కాలంలోనే కేసును ఛేదించిన 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ సిఐ సురేష్ కుమార్ సిబ్బందిని ఎస్పీ సునీల్ శరానా ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. ఏటీఎం వద్ద ఈయన కార్డు తీసుకొని, ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక 1000 రూపాయలు డ్రా చేసి ఏటీఎం తిరిగి ఇచ్చే టైంలో ఇతని వద్ద ఉన్న ఇంకో ఏటీఎం కార్డుని ఇతని చేతిలో పెట్టేసి అసలు ఏటీఎం కార్డు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ఏటీఎం కార్డు నుంచి ఒక 1.24 lakh వరకు విత్డ్రా చేసేస్తారు. ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము. మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ని బేస్ చేసుకొని ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సీసీ సిబ్బంది అలాగే 1 టౌన్ సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు మేము అక్యూజ్డ్ని అరెస్ట్ చేసాం. అండ్ ఇతను ఆల్మోస్ట్ 15 years నుంచి ఇలాంటి అఫెన్సెస్లో పాల్గొంటున్నాడు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి సరిగా కొంచెం అమాయకంగా కనిపించినా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వద్ద ఇలాంటి క్రైమ్స్కి పాల్పడుతున్నాడు. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది. అండ్ సో ఈ కేసుని తొందరగా చాలా చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేసిన 1 టౌన్ సిఐ గారు సుధాకర్ రెడ్డి గారు, అలాగే సిసిఎస్ సిఐ సురేష్ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు. ఫస్ట్ మీ ఏటీఎం కార్డుని ఎవరికి ఇవ్వకూడదు, తెలియని వాళ్ళకి ఎవరికి కూడా. అట్లాగే ఏటీఎం పిన్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు. అండ్ మీరు ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరైనా గమనిస్తున్నారా అనేది కూడా మనం పరిసరాలను గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. సో అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అండ్ కొంచెం ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఏటీఎం వద్ద మనీ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.